మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా లార్జ్ క్యాప్‌కి, మిడ్ క్యాప్‌కి, స్మాల్ క్యాప్‌కి డిఫరెన్స్ తెలియట్లేదా? అయితే ఈ వీడియో నీ కోసమే. సో, మీ అందరికి అర్థమయ్యేటట్టు ఒక సింపుల్ గేమ్‌తో నేను మ్యూచువల్ ఫండ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనందరికీ తెలిసిన గేమ్ చెస్ గేమ్. సో, చెస్ గేమ్ తెలియనోళ్ళైతే ఎవరుండరు. మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఆర్ రిలేటెడ్ టు చెస్ గేమ్ లాంటిది. సో, ఇక్కడ మనకి 3 మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఈస్ దట్ మంత్రి. సో, మంత్రి చాలా పవర్‌ఫుల్ చెస్ బోర్డ్‌లో మంత్రి చాలా పవర్‌ఫుల్. సో, ఇలాగే మంత్రి ఏంటంటే ఎటు నుంచి ఎటైనా వెళ్ళే స్ట్రాటజీస్ ఫాలో అవుతాడు. సో, స్ట్రెయిట్‌గా వెళ్ళగలడు, ఫార్వర్డ్ వెళ్ళగలడు, బ్యాక్వర్డ్ వెళ్ళగలడు, క్రాస్‌గా వెళ్ళగలడు. సో, ఎనిమీస్‌ని కిల్ చేసే స్ట్రాటజీస్ మంత్రి దగ్గర చాలా ఎక్కువుంటాయి. సో, ఇక్కడ మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మంత్రి పొజిషన్, రైట్? సో, ఇక్కడేంటంటే మార్కెట్ పొటెన్షియాలిటీకి స్టేబుల్‌గా ఉంటది. వాలటాలిటీలో స్టేబుల్‌గా ఉంటది. మీకు స్టేబుల్ రిటర్న్స్ అనేది ఇస్తది. సో, కమింగ్ బ్యాక్ టు గుర్రం. సో, గుర్రం ఏంటంటే ఇక్కడ మనకి జంప్ చేసే ఫెసిలిటీస్ ఎక్కువుంటాయి గుర్రానికి. 3 స్టెప్స్ ఎల్ షేప్‌లో జంప్ చేస్తది. ఫస్ట్ వన్ జంప్ చేస్తది. సెకండ్ వన్ ఎల్ షేప్‌లో జంప్ చేస్తది. సో, ఇక్కడ గుర్రం ఏంటంటే ఆల్రెడీ స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్‌కి జంప్ చేసొచ్చింది. సో, అలాగే దీనికి మళ్ళీ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ జంప్ చేసి క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 3-5 ఇయర్స్ హోల్డ్ చేసే క్యాపబిలిటీ యాస్ వెల్ యాస్ పేషెన్స్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఎల్ షేప్‌లో ట్రావెల్ చేసేది అంటారు కదా! ఎల్ ఇండికేట్స్ హియర్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అయ్యే క్యాపబిలిటీస్ ఎక్కువుంటాయి. సో, రైట్. సో, కమింగ్ బ్యాక్ టు థర్డ్ వన్ భట్టుడు. భట్టుడికి ఏంటంటే భట్టుడు చాలా పవర్‌ఫుల్ అండి చెస్ బోర్డ్‌లో మనకి. సో, స్టార్టింగ్‌లో 2 స్టెప్స్ చేస్తాడు. తర్వాత మెల్లమెల్లగా ఏంటంటే ఒక్కొక్క స్టెప్ వేస్తూ మీ మ్యూచువల్ ఫండ్ స్ట్రెంగ్త్ పెంచుతా వెళ్తాడు. వన్స్ భట్టుడు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్‌కి వెళ్ళాడంటే గనక చనిపోయిన మీ మంత్రిని కూడా బ్యాక్‌కి తీసుకొచ్చే క్యాపబిలిటీస్ ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. బట్ వెళ్లి కిల్ చేసే మంత్రి అవతల మంత్రిని కిల్ చేయగలడు. మీ చనిపోయిన మంత్రిని కూడా తిరిగి తీసుకురాగలడు. సో, దిస్ ఈస్ అబౌట్ స్మాల్ క్యాప్. సో, మీరు స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనక అల్టిమేట్ అంటే ఇక్కడ నుంచి మీ భట్టుడు అక్కడికి ఆ ఎండ్‌కి వెళ్ళడానికి 7 స్టెప్స్ కావాలి. అలాగే మీరు స్మాల్ క్యాప్‌లో మంచి రిటర్న్ చూడాలంటే గనక ఈ 7 స్టెప్స్ మీకు 7 ఇయర్స్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. సో, అప్పుడే గనక స్మాల్ క్యాప్‌లో మీరు మంచి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయగలరు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.